శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తులకు వైద్య సహాయం అవసరమైనప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా విరివిగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్విని ఆసుపత్రి ప్రధాన వైద్యశాల కాగా దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్ 6 ఎదురుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, పిఏసి 5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో 24/7 భక్తులకు వైద్య సేవలు అందించబడతాయి. అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, పిఏసి 2, అలిపిరి పాదాల మండపం, 7వ మైలు, భాష్యకారుల సన్నిధి, రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో శిలాతోరణం సేవా సదన్ వద్ద వైద్య కేంద్రాల్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి. శ్రీవారి మెట్టులోని 1200 మెట్టు వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రామ్ బగీచా 1, పాప వినాశనం వద్ద 2 అదనపు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా భక్తులకు వైద్య సేవలు అందించడం జరుగుతోంది. భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో మొత్తం 9 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3 అంబులెన్స్లు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుండగా 5 108 అంబులెన్స్లు, 1 అపోలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్విని ఆసుపత్రి వద్ద 2 అంబులెన్స్లు, 1 అపోలో అంబులెన్స్లు అందుబాటులో ఉండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వైద్య కేంద్రం 1 అంబులెన్సు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న రామ్ బగీచా విశ్రాంతి గృహం వద్ద 1 అంబులెన్సు, ఏటీసీ వద్ద 1 అంబులెన్సు, అలిపిరి తనిఖీ కేంద్రం 2వ ఘాట్ రోడ్లోని లింకు రోడ్డు, మొదటి ఘాట్ రోడ్లోని 35వ మలుపు వద్ద 1 అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన వైద్య సహాయం అవసరమైన భక్తులను ముందుగా అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఉచితంగా తిరుపతిలోని రుయా, బర్డ్, స్విమ్స్ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్కు తరలించడం జరుగుతోంది. వీరికి అదనంగా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకల సమయంలో వాహన సేవల వెనుక 1 అంబులెన్సు, నారాయణగిరి షెడ్ల వద్ద 1 అంబులెన్స్ను అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమలలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 8 మంది డాక్టర్లు, 120 మంది పారామెడికల్ సిబ్బందితో నిరంతరాయంగా వైద్య సేవలు అందించడం జరుగుతోంది. తిరుమలలోని అన్ని వైద్య కేంద్రాల్లో రోజుకు సగటున 2400 మంది భక్తులు వైద్య సేవలు పొందుతున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అశ్విని ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, నెబులేషన్, ఆక్సిజన్, డ్రెస్సింగ్ వంటి వివిధ వైద్య సదుపాయాలతో పాటు మెరుగైన వైద్యం అవసరమైన వారిని తిరుపతిలోని రుయ్యా, బర్డ్, స్విమ్స్ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది.